హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ శ్రావణి డైలీ బ్లాగ్స్ అండి. ఇదైతే మంగళవారం బుధవారం రోజు 2 రోజుల వీడియో అనమాట. ఇక్కడైతే నేను బెండకాయ పచ్చడి, గోంగూర మటన్ కర్రీ చూపిస్తున్నాను. చూడండి నేను ఎలా చేస్తానో చూడండి. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడైతే మార్నింగ్ అయితే దోశలు వేసిస్తున్నాను పిల్లలకైతే. పిల్లలు దోశలు అడిగితే దోశలు అయితే వేసిస్తున్నాను అనమాట. దోశలు వేస్తుంటే మా పిల్లలు అయితే స్కూల్కి బాక్స్ పెట్టుకున్నారు. ఇంకొక బాక్స్ పెడుతూ ఎగ్ దోశ వేసేయమంటే వేసిస్తున్నాను. పిల్లలకి ఎగ్ దోశలు అంటే చాలా ఇష్టం అండి. ఇంకా తీసిలేదు. అప్పటికైతే శ్రావణ మాసం స్టార్ట్ కాలేదులేండి. ఇది లాస్ట్ వీక్ అనమాట. శ్రావణ మాసం స్టార్ట్ కాలేదు, అందుకనేసి ఇంక చేసిస్తున్నాను. మేము శ్రావణ మాసం వచ్చినా మా పిల్లలు తింటారండి. నేనైతే ఫ్రైడే ఇంకా నేనైతే తినను, ఎప్పటి నుంచో తినను. ఒక 10 years నుంచి అయితే నేను తినట్లేదు. ఇంకా మా పిల్లలు అయితే తింటారనమాట. ఇంకా వాళ్ళ ఇష్టానికి నేనైతే అడ్డు చెప్పను. ఇంకా వాళ్ళకి కావాల్సి ఉంటే వేసిస్తాను. అయినా ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ కానీ అప్పుడు ముందు వీడియోలు అండి ఇవి. శ్రావణ మాసం స్టార్ట్ అయినా పిల్లలు అయితే తింటారు. వాళ్ళకి సండే అయితే చేసి పెడతాను. చేసి పెట్టేసి మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇంక ఇక్కడైతే బెండకాయ పచ్చడి చేస్తున్నానండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే బెండకాయలను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు అయితే ఇట్లా సన్నగా కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసి వేయించుకుంటున్నాను అనమాట. వేయించేసి పక్కన తీసి పెట్టేస్తాను. తర్వాత బెండకాయలు కూడా బాగా వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ వేసేసి బాగా లోపల వరకు మంచిగా వేగేలాగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. హైలో పెడితే మళ్ళీ మాడిపోతే లోపల అయితే పచ్చి పచ్చిగా ఉంటుంది అనమాట. తర్వాత బెండకాయలు బాగా వేగినాక తీసి పక్కన పెట్టేసుకొని టమాటాలు కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. మంచిగా మగ్గిపోవాలి టమాటాలు కూడా మంచిగా మగ్గేలాగా కలుపుకుంటూ వేయించుకోండి. తర్వాత అయితే నేను రోట్లో అయితే దంచుతున్నానండి. ఫస్ట్ ఈ బెండకాయ పచ్చడి అయితే నేను రోట్లో దంచుతాను. మామూలుగా ఎప్పుడు చేసినా మిక్సీ కట్టంతా నేను బాగుండదు కదా మిక్సీకి వేస్తే బెండకాయ పచ్చడి. నేను దంచుకుంటాను అనమాట రోట్లో మంచిగా. ఇక్కడైతే పచ్చిమిరపకాయలు వేసేసి కొంచెం సాల్ట్, కొంచెం చింతపండు వేసి మంచిగా దంచుకుంటాను అనమాట. బాగా మెత్తగా మెదగాలి. మనం మిక్సీకి వేస్తే అంత జోంగా బాగుండదు అసలు బెండకాయ పచ్చడి. అందుకనేసి నేను ఎప్పుడైనా ఏ పచ్చడి అయినా నేను ఎక్కువ రోట్లో దంచడానికే ఇష్టపడతాను అనమాట. రోటి పచ్చళ్ళే ఎక్కువ ఇష్టపడతారు. మా పిల్లలు కూడా బాగా తింటారు అనమాట రోటి పచ్చళ్ళు అయితే. ఇంకా అందులో కొంచెం వెల్లుల్లి వేసి దంచేసి కొంచెం బెండకాయలు, మనం వేయించి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసి కచ్చాపచ్చ దంచుకోవాలి. మరీ మెత్తగా దంచొద్దు. అక్కడక్కడ బెండకాయ తొక్కల్లాగా ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇంకా కచ్చాపచ్చ దంచేసి తర్వాత టమాటాలు, ఆనియన్స్, వెల్లుల్లి వేసుకోవాలి. ఆనియన్స్, వెల్లుల్లి వేసి కచ్చాపచ్చ దంచుకొని పెట్టుకోవాలి. తర్వాత అయితే టమాటాలు వేసుకొని కొంచెం చిన్నగా దంచుకోవాలండి. టమాటాలు వేసినాక మనం స్పీడ్గా దంచొద్దు, ఎందుకంటే ఎగిరి పడతాయి కదా అవి. అందుకనేసి టమాటాలు వేసి మెల్లగా కచ్చాపచ్చ రుబ్బుకున్నట్టు దంచుకోవాలన్నమాట. దంచుకొని పక్కన తీసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, సేమ్ ఇలానే చాలా బాగుంటుంది అనమాట. చూడండి ఇలా కచ్చాపచ్చ దంచుకొని పక్కన పెట్టేసుకోండి. ఎక్కువ మెత్తగా రుబ్బొద్దు, బాగుండదు, అప్పుడు జోమ్ వచ్చేస్తుంది ఎక్కువ రుబ్బేస్తే. ఇట్లా అయితే కచ్చాపచ్చ దంచుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా చేయండి. మా పిల్లలు అయితే ఈ పచ్చట్లో నెయ్యి వేసుకొని బాగా తింటారండి, చాలా ఇష్టంగా తింటారనమాట. ఇదైతే పక్క రోజు అండి. పక్క రోజు నేను ఇంకా బిర్యానీ చేయమంటే చేశాను. బిర్యానీలకైతే బిర్యానీ అయితే చూపిలేదు. ఈ గోంగూర మటన్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే మటన్ నీట్గా పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసి పెట్టుకున్న మటన్లో అల్లం, కారం, పసుపు వేసేసి మంచిగా ఉడకబెట్టుకోవాలి. 4-5 విజిల్లు వచ్చేలాగా ఉడకబెట్టుకోవాలి. మా కుక్కర్లో అయితే 4 విజిల్లు వస్తుంది అనమాట. మటన్ బట్టి ముదురు మటన్ అయితే ఇంకా 2 విజిల్లు ఎక్స్ట్రా వస్తాయి. మటన్ బట్టి ఉడికేది చూసుకోండి మీరు ఒకసారి. ఉడకబెట్టి పక్కన పెట్టేసుకొని ఇక్కడైతే నేను ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుంటున్నాను.
4 విజిల్స్ వచ్చాయి కదా, ఇంక పక్కన పెట్టేసుకోండి. ఇక్కడైతే 2 ఆనియన్స్ మీడియం సైజ్ తీసుకొని కట్ చేసుకొని 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంటున్నాను అనమాట. 2 టమాటాలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలి. నేను కొన్ని అయితే విడిగా కట్ చేశాను. ఇక్కడైతే మసాలా వేయించుకుంటున్నాను. ఎక్కువ మసాలా ఏం అవసరం లేదు, గోంగూర వేస్తున్నాం కదా, అందుకని ఎక్కువ మసాలా ఏం అవసరం లేదు. ఇక్కడ చూపించాను కదా, ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, మిరియాలు, చెక్క, లవంగాలు, ఇంకా అంతే. నేను ఇంకేం వేయలేదు. మెంతులు ఎందుకంటే గోంగూర వేస్తున్నాం కదా, మంచి ఫ్లేవర్ యాడ్ అవుద్దండి, మంచి టేస్ట్ వస్తుంది కొంచెం మెంతులు వేస్తే. ఇంకా వేయించి పక్కన పెట్టేసుకొని ఇక్కడైతే కొంచెం ఆయిల్ వేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసి అందులో పచ్చిమిరపకాయలు, మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, 2 చిన్న మీడియం సైజు 2 టమాటాలు వేసేసి కొంచెం వేగనివ్వాలి. వేగాక ఇప్పుడు గోంగూర వేసుకోవాలన్నమాట. ఇది ఎర్ర గోంగూర అండి. తెల్ల గోంగూర అయితే అంత పుల్లగా ఉండదు, టేస్ట్ ఉండదు అనమాట. ఇట్లా ఎర్ర గోంగూర తెచ్చుకొని మనం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం కొంచెం వేగాక కొంచెం ఒక టీ గ్లాస్కి 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని మంచిగా మగ్గనివ్వాలి. చూడండి, ఇలా కొంచెం మగ్గాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్లో సగం ఆనియన్స్ వేసాను. ఆనియన్స్, సాల్ట్, కారం వేసి కొంచెం పసుపు వేసేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మగ్గనివ్వండి. మంచిగా మెత్తగా మగ్గిపోద్ది అనమాట. ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే, ఒక 5-6 నిమిషాలు ఉడకనిస్తే మంచిగా ఉడికిపోద్ది. ఇదిగో చూడండి, ఇలా ఉడికిపోద్ది అనమాట. ఇది మెత్తగా రుబ్బేసి పక్కన పెట్టేసుకోండి. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో, చాలా బాగా. మా ఫ్రెష్ అయితే తొందరగా ఉడికిపోద్దండి. ఇక మెత్తగా రుబ్బేసుకోవాలన్నమాట. మెత్తగా ఎక్కడ పచ్చిమిరపకాయలు ఏం లేకుండా. మిక్సీకి వేసుకుంటారు కొంతమంది, మిక్సీకి వేస్తే అంత టేస్ట్ ఉండదు. మనం ఏదైనా కొంచెం కష్టపడి కొంచెం ఓపిక చేసుకొని ఇలా రుబ్బుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా రుబ్బితే టేస్ట్ ఎక్కువ వస్తుంది అనమాట. మిక్సీకి వేస్తే ఎందుకో నాకు అంత బాగా నచ్చదు, అదే మిక్సీకి వేయొద్దు. ఇలా ఇంకొక తర్వాత మంచి రుబ్బి పక్కన పెట్టేసుకోండి. ఇక్కడైతే ఇప్పుడు నేను మసాలా వేయించి పెట్టాను కదా, ఆ పొడి అనమాట, అది చూపిస్తున్నాను. ఇక్కడైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగనివ్వాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగాక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా వేగనివ్వాలంట. ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అవసరం లేదు, ఎందుకంటే గోంగూర వేస్తున్నాం కదా, మసాలా ఏం ఎక్కువ అవసరం లేదు. కొంచెం లైట్ మసాలా ఉంటేనే బాగుంటుందండి. తర్వాత వేగాక ఇప్పుడైతే మటన్ వేసేసి ఒకసారి కలుపుకొని కొంచెం ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. తర్వాత మసాలా పొడి వేసేసి కొంచెం కారం, మసాలా పొడి, ఇప్పుడు ఉప్పు తక్కువైనా వేసుకోండి. వేసేసి ఒకసారి కలుపుకొని మంచిగా ఉడకనివ్వండి కొద్దిసేపు, ఒక 2 నిమిషాలు. తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికినాక ఒక 1/2 గ్లాస్ అయితే నేను వాటర్ పోసాను. 1/2 గ్లాస్ పోసేస్తే సరిపోతుంది అవన్నీ మసాలా ఉడకడానికి. ఒక 5 నిమిషాలు ఉడికిచ్చిన తర్వాత మళ్ళీ నేను ఈ గోంగూర అయితే మనం రుబ్బి పెట్టుకున్నాం కదా, ఆ గోంగూర వేసేసి ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి. ఒక 5 నిమిషాలు ఉడికియండి, మనకు తెలిసిపోతుంది అనమాట. ఉడికితే మంచి స్మెల్ వచ్చేస్తుంటుంది మటన్తో. అప్పుడు తెలిసిపోయినప్పుడు మంచిగా కలుపుకొని స్టవ్ కట్టేయండి. నిజంగా చెప్తున్నా, చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. గోంగూర మటను చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారనమాట. ఇలా చేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. చూడండి, ఇంకా స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసేయండి. బిర్యానీ లెక్కైనా, చపాతీ లెక్కైనా, అన్నంలోకైనా బాగుంటుంది ఇట్లా చేస్తే అనమాట. రైస్లో కూడా చాలా బాగుంటుంది. నేను కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తే వేస్తున్నాను. మనం గోంగూర వేసాం కదా, ఉప్పు కారం ఎక్కువ పడుతుంది మటన్లోకి. ఇంకంతే, స్టవ్ కట్టేసేయండి, చాలా బాగుంటుంది. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.